కొంతమంది వ్యక్తులు చూస్తా, కొంతమంది వ్యక్తులు అంటే మన ప్రాంతంలో కాదు, నేను ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి ఆయా ప్రాంతాల్లో వాక్యం చెప్తే వెళ్తాను కనుక కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తూ ఉంటాను. పైకి మాత్రం అక్కాయి బాగున్నావా వదినమ్మా బాగున్నావా అనుకుంటారు, వాళ్ళిద్దరికి పడదండి. నాకెలా తెలుస్తుంది అంటే బయటికి వెళ్తే భోజనం అయిపోయిన తర్వాత అతను ఆ పాస్టర్ ఎవరో లేకపోతే పక్కన ఉన్నటువంటి ఎవరో చెప్తారు ఇద్దరు ప్రార్థన చేయించుకున్నారంటే ఆమెకి ఏమికి పడదు. పైకి మాత్రం ఇద్దరు కలిసి వడ్డిస్తారంటారు. అర్థం ఒకరికొకరు పిలిపి ఎలా ఉంటుంది తెలుసా? వదినమ్మా బాగున్నావా, అక్కాయి బాగున్నావా అనుకుంటారు. కానీ హృదయం ఏముందంట? కలహం. అది ఉండకూడదు. తప్పు చేస్తున్నావా చెప్పు, అమ్మా ఇది మంచిది కాదు, ఎలా ఉంటారు తల్లి చెప్పు, తప్పలేదు. అది కూడా అలాగే తెలుసా? ప్రేమపూర్వకంగా చెప్పాలి. ఏలు పెట్టి గద్దించకూడదు, ఏలు పెట్టి చూపించకూడదు, అర్థమైందండి? ఏలు పెట్టి అవమానపరచకూడదు, ఏలు పెట్టి ఏలం చేయకూడదు. ప్రేమపూర్వకంగా సమాచారం తెలియపరచాలి. ఏ ప్రేమ అంట? యేసుక్రీస్తు ప్రభు అర్థమైందండి వ్యతిరేకతగా ఉండి ఎవరిని సాధించలేదు.